లేనిప్పుడు ఎందుకంటే అన్నయ్య నుండి ఎక్కువ లాభాన్ని మనం తీసుకోవాలి అన్నమాట. ఈరోజు మురళి డేట్ 3/7/2022, రివైజ్ డేట్ 10/1/1991, 10/1/1991। 4 सत्ताओं के बैलेंस से बाप समान संपन्न और संपूर्ण बनो। 4 సత్తాల యొక్క బ్యాలెన్స్ ద్వారా బాబా సమానముగా సంపన్నముగా మరియు సంపూర్ణముగా తయారవ్వండి. 4 సత్తాలు. సత్తా తెలుసు కదా, సత్తా అనే పదం తెలుసు కదా, సత్తు లేదా సత్తా ఉపయోగిస్తాం. శక్తి. 4 సత్తాల యొక్క బ్యాలెన్స్ ద్వారా బాబా సమానంగా సంపన్నంగా సంపూర్ణంగా తయారవ్వండి. आज सर्वशक्तिमान बाप दादा अपने सर्व बच्चों की विशेष शक्तियों को देख रहे हैं. ఈ రోజు సర్వశక్తివంతుడు బాప్ దాదా తన పిల్లలందరిలో ఉన్న విశేషమైన శక్తులను చూస్తున్నారు. आज के विश्व में विशेष 3 शक्तियां हैं. ఈ రోజు ప్రపంచంలో విశేషంగా 3 శక్తులు ఉన్నాయి. एक धर्म सत्ता, दूसरी राज्य सत्ता, तीसरी विज्ञान की सत्ता. ఒకటి ధర్మ సత్తా, ధార్మికం, ధార్మిక సత్తా. రెండోది రాజ్య సత్తా, మూడోది విజ్ఞాన సత్తా. లేకిన్ ఆ బ్రాహ్మణాత్మ में 4 సత్తాయి. బయట ప్రపంచంలో 3 సత్తాలు ఉన్నాయి. ధర్మము, రాజ్యము, విజ్ఞానము. కానీ బ్రాహ్మణాత్మల మీ దగ్గర ఇంకో ఎక్స్ట్రా సత్తా ఉంది. 4 అయ్యే మీకు. पहली 3 सत्ताएं तो है ही, साथ साथ चौथी सत्ता है श्रेष्ठ कर्मों की सत्ता. ఏంటి 4ది ఎక్స్ట్రా ఉంది బ్రాహ్మణాత్మల దగ్గర? శ్రేష్ఠ कर्मల యొక్క सत्ता. आज के विश्व में इस चौथी सत्ता की कमी है. इसको ही कहा जाता है श्रेष्ठ चरित्र की सत्ता. ఈ 4వ సత్తా ప్రపంచంలో లేదు, లోటు. అది మీ దగ్గర ఉంది. దాన్ని ఏమంటారు? శ్రేష్ఠ కర్మల యొక్క సత్తా. అంటే దాన్ని శ్రేష్ఠ చరిత్ర యొక్క సత్తా అని కూడా చెప్తాము. इन 4 सत्ताओं द्वारा आप ब्राह्मण आत्माएं अपना और विश्व का कल्याण कर रही हो. ఈ 4 సత్తాల ఆధారంతో బ్రాహ్మణ ఆత్మలు మీరు మీ కళ్యాణము, విశ్వాత్మల కళ్యాణము చేస్తున్నారు. अच्छी तरह से जानती हो कि चारों ही सत्ताएं हमारे में है. ఇది మీకు బాగా తెలుసు. 4 సత్తాలు ఇవి మనలో ఉన్నాయి అని. चारों ये वह सिर्फ एक धर्म की सत्ता है. 4 సత్తాలు ఉన్నాయి అనుకుంటున్నారా, లేదా ఒక ధర్మం యొక్క సత్తా ఏమన్నది అనుకుంటున్నారా? धर्म सत्ता सदा श्रेष्ठ सुखी कृष्ण में जीवन जीने की कला. 4 సత్తాలు ఉన్నాయా? మంది ధర్మానికి సంబంధించిన సత్తాయే కదా అనుకుంటున్నారా? సరే, 4 సత్తాల కోసం బాబా వర్ణిస్తున్నారు. మొదటిది ధర్మ సత్తా. అంటే అర్థం సదా శ్రేష్టమైన సుఖిగా ఉండే, సంతోషంగా ఉండే జీవితం జీవించే కళ, దాని ధర్మము అంటారు. इसको ही धर्म अर्थात धारणा कहा जाता है. దీనినే ధర్మము లేదా ధారణ అని చెప్తారు. ఏంటది? శ్రేష్టమైన సుఖిగా ఉండి సంతోషంగా ఉండే జీవితాన్ని జీవించే కళ. राजसत्ता अर्थात अपने को और राज्य को अर्थात अपने कर्म साथियों को अपने स्नेह और शक्ति के बैलेंस द्वारा सर्व प्राप्ति संतुष्टता का अधिकार दातापन अनुभव कराना. రెండోది రాజసత్తా. అంటే ఏంటంటే స్వయానికి స్వయం మరియు మీ రాజ్యానికి. మీ రాజ్యం ఏది? కర్మ సాతీలు అనే కర్మేంద్రియాలు. మీ స్వయంలో మరియు మీ రాజ్యంలోని స్నేహం మరియు శక్తి, ఈ రెండింటి బ్యాలెన్స్ ద్వారా సర్వ ప్రాప్తులు సంతుష్టత యొక్క అధికారము దాతగా అయి అందరికీ అనుభవం చేయించారు.
స్నేహ మరియు శక్తి యొక్క బ్యాలెన్స్ ద్వారా సర్వ ప్రాప్తులు సంతుష్టత యొక్క అధికారం దాతాయి ఇతరులకి అనుభవం చేయించాలి. అది రాజ్యం చేయడం అంటే అర్థం. రాజసత్తా. రాజా అర్థాత్ దాత. రాజా అంటేనే దాత. హరేక ద్వారా సంతుష్టతకి వాహో. మీ మనసుకి మీ కర్మేంద్రియాలు మరి ప్రతి ఒక్కరూ మీ నుండి పొందే ప్రాప్తులతో సంతుష్టులయ్యి వా అని మీకోసం మహిమ చేయాలి. దీన్ని ఏమంటారు? రాజసత్తా. ఏ హే యథార్థ రాజసత్తా. ఇది యథార్థమైన राजसत्ता। तो राजसत्ता अर्थात स्वयं चलने की और औरों को चलाने की कला। అంటే రాజసత్త అంటేనే అర్థం ఏంటి? స్వయం నడుచుకోవటం, ఇతరుల్ని నడిపించటం కూడా అనే కళ. विज्ञान की सत्ता अर्थात विज्ञान द्वारा साधनों द्वारा प्रत्यक्ष फल के अनुभूति कराने की कला. మూడోది విజ్ఞాన సత్తా అంటే విజ్ఞానం ద్వారా, సైన్స్ ద్వారా, సాధనాల ద్వారా ప్రత్యక్ష ఫలం యొక్క అనుభూతి చేయించే కళ. ఇప్పటికిప్పుడు ఫలం దొరుకుతుంది దానిలో, సైన్స్ లో కదా. దాన్ని ఏమంటారు? ప్రాక్టికల్. ఇంకా నాలుగోది ప్రపంచంలో లేదు, మన దగ్గరే ఉంది. అది ఏంటది? శ్రేష్ఠ కర్మకి सत्ता अर्थात कर्म का वर्तमान फल खुशी और शक्ति अनुभव करना और साथ साथ भविष्य फल जमा होने की अनुभूति होने, इसको कहते कर्म के खजानों को संपन्न, कर्म के खजानों की संपन्नता के नशे की कला. श्रेष्ठ कर्म యొక్క సత్తా అంటే కర్మ ఏదైతే మనం చేస్తున్నామో దాని యొక్క వర్తమాన ఫలం అంటే ఎప్పటిదప్పుడే దొరికేదాన్ని వర్తమాన ఫలం, ఇప్పటిదిప్పుడు దొరికే ఫలం ఏంటది? ఖుషి మరియు శక్తి. మనం చేసే కర్మ ద్వారా ప్రత్యక్షమైన ఫలము ఖుషి మరియు శక్తి అనుభవం చేసుకోవటము, ప్రెజెంట్ వచ్చే ఫలము, మరియు దాంతో పాటు భవిష్యత్ ఫలం జమ చేసుకునే అనుభూతి చేసుకోవటం. భవిష్యత్ ఫలం కూడా జమ అవుతుంది అని అనుభవం అవ్వడం. దీనిని కర్మల ఖజానాతో సంపన్నంగా ఉండే నశ, కర్మల ఖజానాతో సంపన్నంగా ఉండే నశ యొక్క కళ ఇది. अब सोचो ये चारों कलाएं आपके जीवन में, ఆలోచించండి ఈ 4 కళలు మీ జీవితంలో వచ్చాయా? सबसे बड़ा खजाना श्रेष्ठ कर्मों का खजाना है. నాలుగింటిలో కూడా గొప్ప ఖజానా, అన్నింటికన్నా శ్రేష్టమైన ఖజానా श्रेष्ठ कर्मल का खजाना. अगर श्रेष्ठ कर्मों का खजाना जीवन में नहीं तो मानव जीवन अमूल्य जीवन नहीं, लेकिन पशु समान जीवन है. श्रेष्ठ कर्मल का ఖజానా మన జీవితంలో లేకపోతే ఇది మానవ జీవితము అనేది ఉండదు, ఆ విలువ ఉండదు, పశు సమాన జీవితమే అవుతుంది. आप सभी किस अथॉरिटी से विश्व के आगे चैलेंज करते कि जीवन जीना सीखना तो यहाँ आकर सीखो. మీరందరూ ఏ అథారిటీతో విశ్వాత్మలు ఎదురుగా ఛాలెంజ్ చేస్తున్నారు? జీవించటం నేర్చుకోవాలంటే ఇక్కడ రండి అని. ఏ ఛాలెంజ్ करते हो ना, ఛాలెంజ్ చేస్తున్నారు లేదా? జీవించడం ఎలా అనేది నేర్చుకోవాలంటే ఇక్కడ రండి అని. దేని ఆధారంతో? राजनेता हो चाहे विज्ञानी नेता हो चाहे धर्म नेता हो, सबके आगे रूहानी फकुर से कहते बेफिकर बादशाह बन के देखो. రాజనేతే కానీ, వైజ్ఞానికులే కానీ, ధర్మ నేతలు కానీ అందరి ఎదురుగా ఆత్మిక నశతో మీరు చెప్పేది ఒకటే, నిశ్చింత చక్రవర్తిగా అయి చూడండి, అటువంటి జీవితం చూడండి. బాదషా హోనా, నిశ్చింత చక్రవర్తి అయ్యారు కదా. మన అందరం ఏమంటున్నాం? మా జీవితాన్ని చూడండి, చక్రవర్తిగా ఉన్నారు కదా. జీవన్ కా యథార్థ ఆనంద్ అనుభవ కర్ రహే హో నా, జీవితం యొక్క యథార్థమైన ఆనందం అనుభవం చేస్తున్నారు కదా. सबसे बड़ा खजाना किसके पास है? అందరికన్నా గొప్ప ఖజానా ఎవరి దగ్గర ఉంది?
ఎవరి దగ్గర ఉంది అన్ని అందరికన్నా గొప్ప ఖజానా हमारे पास से మా దగ్గర ఉంది అని చెప్తున్నారు अथॉरिटी से कहते हो ना क्योंकि दुनिया में 3 सत्ताएं आपके पास 4 సత్తాయి అథారిటీగా చెప్తున్నారు కదా మీరు ఎందుకంటే ప్రపంచంలో ఉన్నది 3 సత్తా అయితే మీ దగ్గర 4 సత్తాలు ఉన్నాయి और चारों ही सत्ताओं का बैलेंस ये ही बाप समान संपन्न और संपूर्ण स्थिति है ఈ 4 సత్తాలు బ్యాలెన్స్ లో గాని మనలో ఉంటే ఇదే బాబా సమానమైన సంపన్న సంపూర్ణ స్థితి तपस्या वर्ष में क्या करेंगे ये तपस्या संवत्सరంలో ఏం చేస్తారు इन चारों सत्ताओं को चेक करना चारों ही सत्ताओं के आधार से एक रस स्थिति का आसन सदा अचल अड़ोल रहेगा ఈ 4 సత్తాలను చెక్ చేసుకోండి ఈ 4 సత్తాల ఆధారంతో ఏకరస స్థితి యొక్క ఆసనం సదా చంచలంగా స్థిరముగా ఉంటుంది तपस्या सदैव आसन पर करते तो ये 4 सत्ताओं रूपी 4 पांव एक स्थिति के आसन को मजबूत करेंगे तपस्या అనేది సదా ఆసనమేసి కూర్చొని చేస్తారు కదా అయితే ఈ 4 సత్తాలు అనే 4 కాళ్ళు ఏకరస స్థితి అనే ఆసనాన్ని గట్టిపరుస్తాయి ఇక్కడ మనకి ఆసనం ఏంటి ఏకరస స్థితి हर समय बेफिकर बादशाह का अनुभव कराएंगे 4 సత్తాల ద్వారా ఏకరస స్థితి దృఢంగా మనం తారినప్పుడు నిశ్చింత చక్రవర్తి అనే అనుభవం ఇతరులకి చేయిస్తాం మన జీవితం ద్వారా బాదషా అర్థాత్ అధికారి और ప్రజా అర్థాత్ అధీన్ रहना पड़ता है చక్రవర్తులు అంటే అధికారులు ప్రజా అంటే అధీనమై ఉండేవారు తో आप बेफिकर బాదషా हो बेफिकर ప్రజా नहीं हो కాబట్టి మీరందరూ నిశ్చింత చక్రవర్తులు నిశ్చింత ప్రజలు కాదు నిశ్చింత రాజాలు రాజయోగి హో ప్రజాయోగి नहीं हो రాజయోగిలు ప్రజాయోగి కాదు प्रजायोगम लेने ले కదా इस बेफिकर बादशाही की निशानी क्या दिखाई देती అయితే నిశ్చింత చక్రవర్తి అయినా అందరూ దాని గుర్తులు ఏం కనిపిస్తాయి जितना अधिकारी उतना ही सर्व के सत्कारी చక్రవర్తి అంటే అధికారి కదా ఎంత అధికారి అయి ఉన్నారో నిశ్చింత చక్రవర్తి అయి ఉన్నారు అంతే సర్వుల సత్కారిగా ఉంటారు వాళ్ళు सिर्फ अधिकारी नहीं अधिकारी की परख ही सत्कार्य से होती కేవలం అధికారులు కాదు అధికారుల యొక్క గుర్తింపు సత్కారి కావడం ద్వారా గుర్తించగలరు కేవలం అధికారి కాదు వాళ్ళు సత్కారిగా ఉన్నారు అంటే వీళ్ళు అధికారి అని గుర్తుపట్టగలము సత్కారి అంటే అందరికీ సత్కారం ఇస్తూ నడుచుకోవటం सुनाया था कि योग्य राजा की निशानी सत्व द्वारा संतुष्टता के पुष्पों की वर्षा हो वाह वाह के गीत हो యోగ్యులైన రాజు యోగ్యమైన రాజు అంటే ఎలా ఉంటారు అందరి నుండి సంతుష్టత అనే పూల వర్షం వాళ్ళ మీద కురుస్తూ ఉంటుంది ప్రజలందరి నుండి వా వా మా రాజా అంటే ఏంటి అనే పాట వాళ్ళ మనస్సు నుండి మోగుతుంది అందరి మనస్సు నుండి అప్పుడు ఏమంటారు యోగ్యమైన రాజా అని ఐసి రాజసత్తా ప్రాప్తికి ఇలాంటి రాజసత్తా దొరికేసిందా మీకు पहले अपने समीप के कर्म साथी कर्मेंद्रियों को चेक करो कि मुझ आत्मा राजा की स्नेह और शक्ति अर्थात लो और ला दोनों ही सदा ऑर्डर में चलते या कभी कभी मजबूरी से चल रहे हो या मोहब्बत से चल रहे हो दिखावा मात्र है या दिल से మొదట మీ రాజ్యంలో అంటే మీకు సమీపంగా ఉన్న కర్మ సాథీలు ఎవరు కర్మేంద్రియాలు వీటిని చెక్ చేసుకోండి రాజా ఆత్మ నా యొక్క స్నేహం శక్తి అంటే లవ్ లా ఈ రెండింటిలోని సదా ఆర్డర్లో నడుస్తున్నాయా కర్మేంద్రియాలు నా యొక్క లవ్ లా ఆర్డర్లో స్నేహం శక్తి వీటిని ఉపయోగిస్తూ సదా ఆర్డర్లో నడుస్తున్నాయి ఆ కర్మేంద్రియాలు
లేదా అప్పుడప్పుడు ఉంటున్నాయా? కష్టంగా అవి మన ఆర్డర్ని ఫాలో అవుతున్నాయా లేదా ప్రేమతోనా? చూపించుకోవటము చూపించే మాత్రంగా ఉంటుందా లేదా హృదయం నుండి మీ ఆర్డర్ వింటున్నాయా కర్మేంద్రియాలు మనస్ఫూర్తిగా? భయపడి వినేది ఒకటి ఉంటది, మనసును నొప్పుకొని వినేది ఉంటది కదా. కర్మేంద్రియాలు ఎలా నడుస్తున్నాయి మీ అండర్లో చెక్ చేసుకోండి. ऐसे ही सारे दिन की दिनचर्या में अपने कर्म संबंधी या कर्म के साथियों को देखो, उसके साथ सर्व संपर्क में आने वाले आत्माओं को देखो कि मुझ राज अधिकारी आत्मा द्वारा कितने पर्सन में और कितने संतुष्ट हर्षित रहे. ఇంకా రోజు మొత్తంలో దినచర్యలో కూడా ఒకటి కర్మేంద్రియాలను చూసుకుంటాం కదా, ఎంతవరకు లవ్ అండ్ లా ఈ రెండింటితో ఆర్డర్లో నడుస్తున్నాయి నా రాజ్యం. ఇంకా రెండోది రాజ్యం అంటే ఏంటి? కర్మ సంబంధికులు, సంబంధాల్లో వస్తాం కదా కర్మ చేసినప్పుడు. మరియు కర్మలో మనకు సాత్విగా దగ్గర దగ్గర మన తోడులో ఉండేవాళ్ళు, వాళ్ళతో అంటే అలాంటి అందరి సంపర్కంలో వచ్చే ఆత్మల్ని చూడండి. మీ సంపర్కంలో ఎవరు వస్తున్నారో వాళ్ళు రాజ్యాధికారి ఆత్మ అయిన నా ద్వారా వాళ్ళందరూ ఎంత శాతము సంతుష్టంగా ఉంటున్నారు, ఎంత శాతము నా నుండి హర్షితులే ఉంటున్నారు అనేది చూసుకోండి. ఏ హే రాజసత్తకి యథార్థ అనుభూతి. ఇదే ఏమంటారు? రాజసత్త యొక్క యథార్థ అనుభూతి. రాజసత్త అర్థమైందా? మన కర్మేంద్రియాలు లా లా అండ్ లా ప్రకారం ఆర్డర్లో నడవాలి రాజ్యం అంటే. ఇంకా మనం కర్మ చేసినప్పుడు మనతో ఉన్న సంబంధికులు, సంపర్కంలో ఉండేవాళ్ళు, సాత్యులు, వాళ్ళు కూడా సంతుష్టులు కావాలి. ఇది రాజసత్తా. విజ్ఞాన్కి సత్తాకి చెకింగ్ కేసే కరెంగే? ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు బాబా? మీ చెకింగ్ మీరు చేసుకోవడానికి సత్తా మాల ఎంత ఉంది. ధర్మసత్తా, రాజసత్తా. ధర్మసత్తా ఏం విన్నారు? ధర్మసత్తా అంటే ఏం విన్నారు ఇప్పటి వరకు? సంతోషంగా, సుఖంగా, సుఖమయ జీవితం జీవించే కళ ఉండాలి. సుఖమయ జీవితాన్ని జీవిస్తున్నాము అనేలాగా. నిశ్చింత చక్రవర్తి జీవించాలి. రాజసత్తా అంటే కర్మేంద్రియాలు, మీ కర్మ సంబంధం సంపర్కంలో వచ్చే వాళ్ళందరినీ కూడా సంతుష్టపరుస్తూ కర్మేంద్రియాలని మెయిన్ ఆర్డర్లో నడిపించే రాజాగా ఉండాలి. విజ్ఞాన్కి సత్తాకి చెకింగ్ కేసే కరెంగే? విజ్ఞాన సత్తా అంటే हद का विज्ञान हद के स्थूल साधनों द्वारा सुख आराम की अनुभूति कराते हैं. హద్దులో ఉన్న సైన్స్ విజ్ఞానం ఏం చేస్తుంది? హద్దులో ఉన్న సాధనాలను అందించి మనకు సుఖము, విశ్రాంతి అనుభూతి చేస్తూ ఉంటాయి కదా సాధనాలు. ఆప్కా విజ్ఞాన్ హే. మరి ఇక్కడ మనకి విజ్ఞాన సత్తా అంటే అది బయట ప్రపంచంలో సాధనాలు ఎన్నో సైన్స్తో తయారై సుఖం ఇస్తున్నాయి, విశ్రాంతి ఇస్తున్నాయి. బ్రాహ్మణ జీవితంలో విజ్ఞాన సత్తా అంటే योग శక్తి. యోగ బడైతే బడ విజ్ఞానం. ఎందుకంటే యోగము అతి గొప్ప సైన్స్, అతి గొప్ప విజ్ఞానం. వహా హే సాధన్ और यहाँ है సాధన. యోగాన్ని ఏమంటారు? సాధన. అక్కడ సైన్స్ సాధనాలు, ఇక్కడ ఇక్కడ సైన్స్ అంటే సాధన. आत्मा को मन और बुद्धि के साधना द्वारा कितना दूर ले जाते हैं. మీ ఆత్మను మనస్సు బుద్ధి అనే సాధన, మనస్సు బుద్ధితో చేసే సాధన ద్వారా ఎంత దూరానికి తీసుకెళ్తూ ఉంటారు? हद के विज्ञानी सूर्य तक नहीं पहुंच सके और बेहद के विज्ञानी चंद्रमा सूर्य से भी पारमान और बुद्धि की साधना द्वारा कितने समय में पहुंचते हो? హద్దుల్లో ఉన్న వైజ్ఞానికులు, సైంటిస్టులు సూర్యుని వరకు చేరలేకపోయారు.
ప్రయత్నిస్తున్నా చేరలేకపోతున్నారు. కానీ మీరు, మీ సైన్స్ ఎలాంటిది? సూర్యుడు, చంద్రుడు దాటేసి మనస్సు, బుద్ధి యొక్క సాధన ద్వారా ఎంతసేపులో వెళ్తారు సూర్యుడు, చంద్రుడిని కూడా దాటేసి? ఎంత టైం? और कितना खर्चा लगता है? ఖర్చు ఎంత పెడుతున్నారు వాటిని దాటి వెళ్ళడానికి? समय को कहते टाइम इज मनी। स्थूल मनी तो नहीं लगती, लेकिन टाइम की मनी भी नहीं लगती कि तो कितना बड़ा विज्ञान है। స్థూలమైన డబ్బు ఖర్చు అక్కర్లేదు, అంతరిక్షాన్ని దాటి కూడా వెళ్ళిపోతారు. అక్కడైతే సైన్స్ లో ఎంత కోట్లు ఖర్చు పెట్టాలి దానికి, కానీ అసలు పైసా ఖర్చు లేదు మీకు వాటిని దాటి వెళ్ళడానికి. మామూలు డబ్బు ఖర్చు లేదు, కానీ సమయం కూడా ఒక ధనం కదా. ఆ సమయక ధనం కూడా ఖర్చు చేసే పని లేదు. ఎంతసేపులో వెళ్తారు? ఎంత టైం పడుతుంది? సెకండ్ కన్నా తక్కువ టైంలో వెళ్ళిపోతారు కదా. ఎంత పెద్ద సైన్స్ మరి ఇది, ఎంత గొప్ప సైన్స్ బాబా మనకు నేర్పించారు యోగము అనేది. वो एयर कंडीशन द्वारा सुख देते, आराम देते, और आप साधना द्वारा जब चाहो तब शीतल स्थिति का अनुभव करो. एयर कंडीशन ద్వారా సుఖము విశ్రాంతి వాళ్ళు తీసుకుంటారు. మీరు సాధన చేయడం ద్వారా, తపస్సు, యోగము, సాధన, దీనితో ఎప్పుడు కావాలంటే అప్పుడు శీతల స్థితిలోకి వెళ్ళిపోతారు. మీరు బయట వాతావరణం ఎలా ఉంది మనకన్నా అవసరం, మనం శీతల స్థితిలోకి వెళ్ళిపోగలం కదా సాధన ద్వారా. जब चाहो तब ज्वाला रूप का, शक्ति रूप का अनुभव कर सकते. ఇప్పుడు కావాలని అనుకుంటే అప్పుడు జ్వాలా రూపం, శక్తి రూపం అనుభవం చేసుకోగలరు. वाद का विज्ञान थोड़े समय के लिए आराम देने के निमित्त बनता है, लेकिन आप सदा आराम में रहते हो, चैन की नींद में सोते हो, चैन से उठते हो और चैन से सारा कार्य करते हो. హద్దులో ఉన్న సైన్స్ ద్వారా కొద్ది సమయానికి విశ్రాంతి ఇవ్వడానికి అవి నిమిత్తం అవుతాయి, హద్దులో ఉన్న సాధనాలు కదా. కానీ మీరు సదా విశ్రాంతిలో ఉంటారు సాధన ద్వారా. శాంతి, సుఖం యొక్క నిద్రపోతారు మీరు. సుఖ జాగృతి, లేవడం కూడా సుఖప్రదంగా ఉంటుంది మీది, శాంతిగా, శాంతితో అన్ని కార్యాలు చేస్తారు. మీ సైన్స్ అలాంటిది. बेचैन होते हो क्या? जब आसन से उत्तर आते हो तब बेचैन होते, नहीं तो बेचैन का नाम निशान नहीं है. బాబా చెప్తున్నారు అక్కడ కొద్ది కాలానికి సుఖం ఇస్తాయి సాధనాలు సైన్స్ ద్వారా. ఇక్కడ నిరంతరం శాంతిగానే ప్రతి కార్యం చేసుకుంటారు, శాంతిగా నిద్రపోతారు. సదాకాలానికి ఉంటుంది ఇది. అశాంతి అవుతున్నారా ఏంటి ఎప్పుడైనా? లేదు కదా. మీ ఆసనం నుండి మీరు కిందకి దిగిపోతేనే అశాంతి, లేకపోతే అశాంతి యొక్క నామరూపాలే లేవు. విజ్ఞాన్ और क्या करता है? విజ్ఞానం ఇంకా ఏం చేస్తుంది? मनोरंजन का साधन देता है, और आपका मन उदास होता ही नहीं जो हद के मनोरंजन की आवश्यकता हो. మనోరంజనం యొక్క సాధనాలు ఇస్తుంది సైన్స్. ఎంటర్టైన్మెంట్ అంటారు కదా, టీవీ, మొబైల్. టీవీలో కూడా ఎంటర్టైన్మెంట్ షోస్ చాలా ఉంటాయి కదా. ఇంకా బయట కూడా నాటకాలని, కల్చరల్ యాక్టివిటీస్ అని సైన్స్తో మనోరంజనాన్ని ఇచ్చే సాధనాలు తయారవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మీ మనస్సు ఉదాసీనం కానే కాదే కదా, హద్దులో ఉన్న మనోరంజనం మీకు అవసరం పడడానికి కదా. లౌకికంలో అయితే మనసు బాగాలేదు అందుకే సినిమాకి వెళ్తాను, మనసు బాగాలేదు అందుకే, మీకైతే అవసరమే లేదు. ఎందుకంటే మీకు ఉదాసీనత రాదు బాబా పిల్లలకి. ఎందుకంటే మనస్సుకి మీరు దాసి అయినప్పుడే ఉదాసీనత వస్తుంది. మీ మనస్సుకి మీరు దాసులైతే, దాస్ బంతే హో క్యా, కానీ మీరు దాసులు అవుతున్నారా ఎప్పుడైనా? యా కభీ కభీ 63 జన్మోं के संस्कार आ जाते हैं, లేదా అప్పుడప్పుడు 63 జన్మల సంస్కారం కదా మరి దాస్యం ఉండడం వచ్చేస్తుంది అంటారా? ఏం చేస్తున్నారు? అవి తో బాదషా బన్ గయే నా, నా దాస్ బంతే నా ఉదాస్ హోతే, ఇస్లియే మన్ సదా మౌజ్ మే रहता है. ఇప్పుడు చక్రవర్తి కదా మీరు,
దాసి కారు, ఉదాసీనులు కారు, మనస్సు సదా మౌజ్లని ఉంటుంది మీది. ఏకాంత్ మే తో భీ మౌజ్ మే, మీరు ఒక్కరు కూర్చున్నా మౌజ్లో ఉంటారు. మీరు బోర్ అవుతుంది ఒక్కరం అనుకోరు మీరు కదా. బోల్డ్ సబ్జెక్ట్ ఇస్తారు బాబా, ఏం అనుభవం చూసుకోవాలి. ఒక్కరు కూర్చున్నా తోచట్లేదు, టైం పాస్ అవ్వట్లేదు, ఉండదు, ఎంటర్టైన్మెంట్ మీకు. సంఘటన్ మే తో భీ మౌజ్ మే, సంఘటనలో కూర్చున్నప్పుడు కూడా मौज ఉంటాం మనం. सदा मौजों के दाता मालिक बाप के साथ रहते हो ना कि कभी कभी रूठ जाती हो. ఈ ఆనందాలను మనకిచ్చే దాత మాలికుడు బాబాతోనే ఉంటూ ఉంటారు కదా మీరు, లేదా అప్పుడప్పుడు అలిగేస్తుంటారా బాబా నుండి? रुठना नहीं, అలగకూడదు. मन अथवा मुंह को फेरने ही लेना, బాబా నుండి మనస్సు గాని ముఖం గాని తిప్పుకోకండి, అలా అయితే అలిగారు అంటారు. ऐसे చక్కరో కి విజ్ఞాన్ కి సత్తా కహా తక్ అవినాశి रहते से ही ధర్మ సత్తా. ఈ విధంగా విజ్ఞాన సత్తా ఎంతవరకు అవినాశిగా నాలో ఉంటుంది చెక్ చేసుకోండి. ఏంటి విజ్ఞాన సత్తా అంటే? యోగ శక్తితో మన మనస్సుని మనోరంజనమయంగా తయారు చేసుకోవాలి. ఉదాసీనులు అయ్యే దాసీలుగా కాకూడదు మనస్సుకి. అలాగే ఇంకా తర్వాత సత్తా ఏంటి? ధర్మ సత్తా. ధర్మార్థ శ్రేష్ఠ జీవన్ జీనేకి కళ. రాజ్యసత్తా చెప్పారు, విజ్ఞాన సత్తా చెప్పారు, ఇప్పుడు ధర్మ సత్తా, జీవించే కళ. ये धारणा ही धर्म है. आप सब तो धर्म आत्माएं भी हो और श्रेष्ठ कर्म आत्माएं भी हो. ఈ ధారణయే ధర్మం, జీవించే కళను ధారణ చేయడం. మీరందరూ ధర్మ ఆత్మలు కూడా మరియు శ్రేష్ఠ కర్మ ఆత్మలు కూడా అయ్యారు. तो ये चेक करो कि ब्राह्मण जीवन में जी रहे हैं. ब्राह्मण जीवन अर्थात सदा निर्विकल्प, निर्विघ्न, निर्विकर्मी, सदा निराकारी सुसाकारी, इसको कहा जाता है जीने की कला. కాబట్టి ఇది చెక్ చేసుకోండి. బ్రాహ్మణ జీవితంలో జీవిస్తున్నాము అంటేనే సదా నిర్వికల్ప, నిర్విఘ్న, నిర్వికర్మి, సదా నిరాకారి, సుసాకారి, ఇలా జీవించటాన్నే జీవించే కళ అంటారు. నిర్వికల్ప, వికారి సంకల్పాలు ఏంటో తెలియదు, లేవు మన దగ్గర. నిర్విఘ్న, విఘ్నాల ప్రభావంలో రాము. నిర్వికర్మి, వికల్పాలే లేవు, ఎప్పుడు వికర్మి కూడా కాదు మనం, వికర్మలు జరగవు. సదా నిరాకారి, సుసాకారి, నిరాకారి అని గుర్తు పెట్టుకుంటూ సాకారంలో మనం నడవడము, అలాంటి జీవించే కళ ఉండాలి అని చెప్తున్నారు బాబా. జహా కోయి హద్కి ఇచ్చా నీ, కోయి అప్రాప్తి నీ, హద్దులో ఉన్న కోరిక లేదు, ఏ అప్రాప్తి లేదు అనే స్థితిలో ఉండాలి. సదా ఏ గీత్ గాతరే పానా థా వో పాలే, ఇస్కో కహా జాతా ధర్మసత్తా. పొందవలసిందంతా పొందేశా నేను అని పాట పాడుతూ ఉండడాన్ని ధర్మసత్తా అని చెప్తారు. అబ్ సోచో చారోं ही सत्ता ही है, चारों ही पांव एक रस है, ये एक छोटा एक बड़ा है. నాలుగు సత్తాలు కూడా ఉన్నాయా మీ దగ్గర? ఏకరసంగా ఉన్నాయా నాలుగు సత్తాలు? ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. రాజ్యసత్తా ఇంతే ఉంది, ధర్మసత్తా ఇంత ఉంది. ఇలా ఒకటి చిన్నది, ఒకటి పొట్టిది, ఒకటి పొడుగుది అలా అనిపిస్తుందా? చార్ పాము ఏక్ రస్ హోంగే తబి అచ్చల్ హోగా, नहीं तो हलचल होगी. నాలుగు కాళ్ళు ఈక్వల్ గా నిలబడితే కదలదా వస్తువు కదా. ఒక కాళ్ళైనా పొట్టి పొడుగు అయిందంటే ఏమవుతుంది? వస్తువు కదిలిపోతుంది. అలాగే మన స్థితి కదులుతుంది. ఈ నాలుగు సత్తాలు ఏ ఒకటి ఏ కొద్ది లోపం ఉన్నా. तो सुना क्या देख रहे थे? हर एक बच्चे में चार सत्ताएं कहाँ तक जमा है. ప్రతి పిల్లలో ఈ నాలుగు సత్తాలు ఎంత జమ అయ్యే చూస్తున్నారు బాబా. खुशी से जीने वाले हो ना, मजबूरी से जी रहे चल रहे, चलना ही है, इसको जीना नहीं कहते.
ఖుషిగా జీవిస్తున్నారు కదా అందరూ? ఏమంటారు? ఖుషిగా జీవిస్తున్నారా? లేదు అంటే కష్టంగా జీవిస్తున్నారు. నడుస్తున్నాము ఏదో నడవాలి కదా! తప్పదు కదా! ఈడ్చుకుంటూ నడవడం, ఈడ్చుకుంటూ జీవించడం, జీవించటము అనరు దాన్ని. జీవించే కళ అన్నారు. कभी मरता है, कभी जीता है, कभी सांस रुक जाता है, कभी ढीला हो जाता है, कभी तेज हो, ये कोई जीना नहीं है. అప్పుడప్పుడు చనిపోతున్నాము, అప్పుడప్పుడు జీవిస్తున్నాము, అప్పుడప్పుడు శ్వాస ఆగిపోతుంది, ఢీలా అయిపోతుంది, అప్పుడప్పుడు చాలా తీక్షణంగా శ్వాస నడుస్తుంది. ఇదేమైనా జీవించడం అంటారా? ఇందుకు కొంచెం చస్తే మంచిది. ఎప్పుడు శ్వాస ఆగిపోతుంటది, మళ్ళీ ఎప్పుడు బ్రతికిపోతుంటారు. ఒక 2 దెబ్బలు కొడితే మళ్ళీ శ్వాస వచ్చేస్తుంది. ఎప్పుడు ఎలాగుంటారో తెలీదు. ఇలాంటి వాళ్ళు బ్రతికిన ఒకటే, చనిపోయినవాడు. ఎవరు కాసుకుంటారు ఎనకాతల అనిపిస్తదా లేదా? బాబాకు కూడా ఏమనిపిస్తది మరి? కాబట్టి జీవించటం అంటే ఇలా జీవిస్తున్నాము. ఆ జీవించేదే మీ యొక్క ధర్మం. ఎలా జీవిస్తున్నారో అది మీ ధారణ మీద ఆధారపడి ఉంటది. అదే ధర్మ సత్తా మనలో అని చెప్తున్నారు బాబా. अच्छा किसी बहन को कुछ तकलीफ हुई. ఎవరో అక్కకి సడన్‌గా ఏదో కష్టమైందంట సభలో. सेकंड में फुल स्टॉप लगाने आता है कि टाइम लगता है. ఆ అక్కని సభ నుండి పట్టుకొని వెళ్ళిపోయారు. ఆవిడకి ఏదో ప్రాబ్లము వచ్చి సభ మధ్యలో. అయితే అందరి ఆలోచన అటువైపే ఉండిపోలేదు కదా! బిందువు పెట్టేస్తారా లేదా? అడుగుతున్నారు బాబా. బీతి సో బీతి ఫుల్ స్టాప్. యహీ విజ్ఞాన్ హై. జరిగిందేదో జరిగిపోయింది. ఫుల్ స్టాప్ సెకండ్‌లో పెట్టాడు. ఇది ఒక సైన్స్. విజ్ఞాన్ బి చీజ్ కో మిటా దేతా హై నా. సైన్స్ కూడా ఏం చేస్తది? ఏదైనా వస్తువుని ఎరేజ్ చేసేస్తది. దాని రూపం కనిపించకుండా, మచ్చ కూడా కనిపించకుండా కదా! అలాంటి సాధనాలున్నాయి. बेहद के विज्ञान की सत्ता से सेकंड में बिंदी लगाना अर्थात फुल स्टॉप लगाना, इसके लिए తపస్య కా గోల్డెన్ ఛాన్స్ మిల్లా హై. అలాగే అనంతమైన సైన్స్ మన దగ్గర ఉన్న సైన్స్ ఏంటి? సైన్స్ యొక్క సత్తా అంటే సెకండ్ లో చెరిపేయాలి. అక్కడ బిందువు పెట్టేసి జరిగిన విషయాలకి ఫుల్ స్టాప్. అందుకే కదా తపస్సు చేయండి అని గోల్డెన్ ఛాన్స్ ఈ సంవత్సరం మీకు ఇచ్చాడు బాబా. क्योंकि फाइनल पेपर में चारों ओर 5 तत्व प्रकृति के और 5 विकार सभी मिलकर हलचल में लाने के प्रयत्न करेंगे. ఎందుకు ఇప్పుడు తపస్సు చేయాలి? ఎందుకంటే లాస్ట్ టైం ఎలా ఉంటది తెలుసా? ప్రకృతి యొక్క పంచతత్వాలు, మాయ యొక్క పంచవికారాలు అన్నీ కలిసి ఒక్కసారి మిమ్మల్ని ఊపేయడానికి ప్రయత్నిస్తాయి. హల్చల్లో తీసుకొస్తాయి. అతి హల్చల్ మీ సెకండ్ మీ అచల్ రేనే వాళ్ళి పాస్విదానర్ బనింగ్. అలాంటి చుట్టూ ఊపేసే పరిస్థితుల మధ్య ఉంటూ కూడా అచంచలంగా ఎవరు నిలబడి ఉంటారో ఇదే పరీక్ష. వాళ్ళు పాస్విదానర్ అవుతారు. ऐसा नहीं समझना कि लास्ट में एकांत में बैठ पेपर देना है. ఖాళీగా ఏకాంతంగా కూర్చొని పరీక్ష ఇస్తాంలే లాస్ట్ లోనే అనుకోకండి. అతి హల్చల్ మీ అతి అచల్ ఏహే పేపర్. అతి హల్చల్లో అలజడిలో ఉంటూ కూడా అతి అచంచల స్థితిలో మనం నిలబడాలి. ఇది మనకు పరీక్ష పేపర్ ఉంటది లాస్ట్ లో. చుట్టూ తత్వాలు పంచతత్వాల యొక్క అలజడి మాయా వికారాలు కూడా ఊపేస్తూ ఉంటాయి. అప్పుడు మీరు నిశ్చయం నుండి కదలకుండా అచల్గా నిలబడాలి. यही क्वेश्चन आएगा इसलिए अभी से अभ्यास करो. ఇదే మీకు ప్రశ్న వస్తుంది లాస్ట్ పరీక్షలో. అది ఇప్పటి నుండి అభ్యాసం చెయ్యండి. बाहर के हलचल मन को हलचल में नहीं लाई, इसको ही कहा जाता విజీరతన్. బయట అలజడలేవి మన మనసుని అలజడిలో తేయకూడదు. అలా తయారైతే విజయీ రత్నం అని చెప్తారు. अच्छा चार ओर के श्रेष्ठ धर्म सत्ता वाली धर्मात्माओं को, बेहद के विज्ञान सत्ता वाली साधना स्वरूप आत्माओं को, राज्य सत्ता वाले स्वराज्य अधिकारी आत्माओं को, श्रेष्ठ कर्म सत्ता वाले कर्म योगी आत्माओं को, बाप दादा का बेफिक्र बादशाह बनाने वाले बाप का याद प्यार और नमस्ते. ఎవరెవరికి చెప్పారు బాబా ఇది? నలువైపులా ఉన్న శ్రేష్ట
ధర్మ సత్తా కలిగిన ధర్మాత్మలకు అనంతమైన విజ్ఞాన సత్తా కలిగిన సాధన స్వరూప ఆత్మలకు రాజ్య సత్తా కలిగిన స్వరాజ్యాధికారి ఆత్మలకు శ్రేష్ట కర్మలనే సత్తా కలిగిన కర్మయోగి ఆత్మలకు బాబ్ దాదా యొక్క నిశ్చింత చక్రవర్తులుగా తయారు చేసేటటువంటి బాబా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మనం బాబాకి చెప్తామా? हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते मामा नमस्ते. अच्छा, आज टीचर्स ने भी त्याग किया है. టీచర్స్ త్యాగం చేశారేంటి? సభీ టీచర్స్ పీछे बैठी. బాబా వచ్చే సభలో వెనకాతల కూర్చున్నారంట అక్కలందరూ టీచర్స్. तो त्याग का भाग्य स्वरूप याद प्यार विशेष स्वीकार हो. ఈ త్యాగానికి బదులు భాగ్య స్వరూపం ఏం దొరుకుతుంది? విశేషమైన ప్రియ స్మృతులు నా నుండి స్వీకరించండి అని చెప్తున్నారు బాబా. आगे बढ़ना अच्छा किया प्रैक्टिकल कर्म करते थे. టీచర్స్ యొక్క పని ఇతరులను ముందు పెట్టడము, అది ప్రాక్టికల్ గా ఇప్పుడు చూపించారు, అందుకు అభినందనలు. अच्छा, डबल विदेशियों के भी पत्र और कार्ड बहुत आए हैं. देश वालों के भी कार्ड और पत्र बहुत आए हैं. డబల్ విదేశాల నుండి ఇండియాలో ఉన్న వారి నుండి కూడా చాలా కార్డ్స్ చాలా లెటర్స్ బాబా దగ్గర వచ్చాయి. కార్డ్ కహా రక్కే హై? ఆ కార్డులు ఆ ఉత్తరాలన్నీ ఎక్కడ దాచారు బాబా? దిల్ కి డిబ్బి మే సంభాల్ కర్ రక్కే హుయి. హృదయం అనే డబ్బాలో దాచి ఉంచారు మీ కార్డులు మీ ఉత్తరాలు. जिन्होंने भी नए वर्ष की विशेष याद प्यार भेजी, उन्होंने सभी बच्चों को नए वर्ष के हर समय में नवीनता की मुबारक हो. ఎవరైతే విశేషంగా ప్రియ స్మృతులు బాబాకు పంపించారో వాళ్ళందరి పేరు పేరు సైతంగా అందరికీ కొత్త సంవత్సరం యొక్క మరియు ఈ కొత్త సంవత్సరంలో నవీనతను తెచ్చి నూతన స్థితి యొక్క శుభాకాంక్షలు. अब विश्व में एक एग्जाम्पल बनकर दिखाओ कि कर्मयोगी स्थिति के क्या कमाल होती है. जो एग्जाम्पल बनता है ड्रामा में ఎగ్జామ్ కే టైం ఉసే ఎక్స్ట్రా మార్క్స్ మిల్తీ హై. ఇప్పుడు ప్రపంచంలో ఒక ఎగ్జాంపుల్ గా తయారై చూపించండి కర్మయోగి స్థితి యొక్క అద్భుతం ఏముంటుంది అని. ఎలాంటి ఎగ్జాంపుల్ గా ఎవరైతే ఇలాంటి ఎగ్జాంపుల్ అయి చూపిస్తారో డ్రామాలో వారికి పరీక్ష టైంలో ఎక్స్ట్రా మార్కులు దొరుకుతాయి, ఎక్స్ట్రా మార్కులు ఇస్తారు బాబా. అచ్చా, పార్టీयों से अव्यक्त बाप दादा की मुलाकात. పార్టీలతో బాప్ దాదా కలుస్తున్నారు. बाप के साथ रहने से श्रेष्ठ स्थिति का सहज अनुभव कर रहे हो ना. दिन रात बाप के साथ की अनुभूति करने से सहज ही श्रेष्ठ अनुभव करते रहेंगे, क्योंकि समीप से శక్తి మిల్తి. బాబా తోడులో ఉండడం వలన శ్రేష్ఠ స్థితి సహజంగా అనుభవం చేసుకుంటున్నారు కదా. రాత్రి పగలు కూడా బాబా తోడు యొక్క అనుభూతి చేయటం వలన సహజంగానే శ్రేష్ఠ అనుభవం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సమీపంగా ఉండడం వలన శక్తి లభిస్తుంది. जैसे साकार में समीप रहना सहज लगता है बाबा के साथ का अनुभव, ऐसे अव्यक्त में जितना टेंशन देते रहेंगे उतना सहज अनुभव करते जाएंगे. ఎలాగైతే సాకారంగా బాబాతో సభలో కలిసి ఉన్న అనుభవం సహజం అనిపిస్తుంది కదా, తోడుగా ఉన్నామని, అలాగే అవ్యక్తంగా బాబా ఉన్నారు కదా వ్యక్తత్వంలో, అవ్యక్త రూపంలో కూడా ఎంత అటెన్షన్ పెడతారో బాబా తోడులో ఉండడానికి అంత సహజమైన అనుభవాలు మీకు జరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారు బాబా. సాకారంగా ఇప్పుడు మనందరం ఉన్నాము, సమీపంగా ఉన్నాం అనుకుంటున్నాం. బాబా కూడా మన సభలో వచ్చేసారు అనుకోండి, మధుబన్లో బాబా తోడులో ఉన్నాం అనుకుంటాం. అలా మనం అక్కడికి వెళ్ళిపోయి నిరంతరం బాబా తోడు ఆ అనుభవాన్ని పెంచుకుంటే ఈజీ అనిపిస్తుంది తోడు యొక్క అనుభవం. सभी निरंतर योगी हो ना, योगी जीवन वाले हो. जीवन निरंतर होती है, 2 घंटे की नहीं होती. జీవితము అంటే నిరంతరం ఉంటుంది కదా. మరి మీ జీవితం ఏంటి? యోగి జీవితం. జీవితం అంటే గంట జీవించేది 2 గంటలు జీవించేది ఉంటుందా?
మరి యోగి కూడా నిరంతరము ఉంటే అది యోగి జీవితం. जब एक बार अनुभव कर लिया कि बाप मेरा मैं बाप का, तो अलग कैसे हो सकते? బాబా నావాడు నేను బాబా వాడిని అని అనుభవం అయిపోతే ఇంకా బాబా నుండి వేరే ఎలాగవుతారు మీరు? ఒకసారి అన్నారు అనుభవం అయిపోయిందంటే జీవితంలో ఇంకా వేరే అయ్యేది లేదు బాబా. निरंतर योगी जीवन में अतिंद्रिय सुख आनंद की अनुभूति होती और मेहनत भी नहीं है. నిరంతర యోగి జీవితము అంటే అలా ఉంటే మనము అతీంద్రియ సుఖం ఆనందం అనుభూతి అవుతుంది, శ్రమ అనిపించదు ఈ జీవితంలో. జీవితం ఎలా ఉంటది? హమేష సదా ఎలా ఉంటది? అతీంద్రియ సుఖము ఆనందం, ఎక్కడా శ్రమ అనిపించదు మనకి. मेहनत वाला काम कभी कभी किया जाता है, जो सहज होता है वो सदा कर सकते. శ్రమ అనిపించే పనులు అప్పుడప్పుడే ముట్టుకుంటాం మనం, సహజం అనిపించే పనులు సదా చేయగలము. तो सहज लगता है या मुश्किल लगता है? నీకేమనిపిస్తుంది యోగి జీవితం? మాయతో नहीं आती. సహజం అంటున్నారు, మళ్ళీ మాయ రాదు కదా. इस समय नशा चढ़ा हुआ है तो माया नहीं दिखाई नहीं देती. फिर वहां जाएंगे बाहर तो कहेंगे क्या करे, हो गया. బాబా ఎదురుగా కూర్చున్నప్పుడు నశాలో మాయ కనిపించదు, సహజం సహజం అంటారు. బయటకు వెళ్ళాక ఏం చెయ్యాలి, అయిపోయింది మరి, నేను అనుకోలేదు అంటారు. निरंतर की स्थिति अच्छी है. एक बाप के सिवाय और ऊंचा है ही क्या? నిరంతరం ఉండే స్థితి మంచిది, అది శ్రేష్టమైన పురుషార్థం. ఏదైనా నిరంతరం ఉండాలి. ఏది మనం చేస్తున్నది కంటిన్యూటీ. ఒక్క బాబా తప్ప ఇంకా ఉన్నతమైన విషయం ఏముంది? एक ऊंची चीज प्रिय लगती है और दूसरा जो प्यारा होता है वो ప్రియ लगता है. అన్నింటికన్నా హైయెస్ట్ వస్తువు అంటే ఇష్టపడతాం కదా, దీనికి మించింది లేదండి అని. అలానే అన్నింటికన్నా ఇష్టమైనది ప్రియమైనది కూడా ఇష్టపడతాం. तो सबसे प्यारा सबसे ऊंचा బాప్ ఏనా? మరి అన్నింటికన్నా గొప్ప వస్తువు మన జీవితంలో ఏది? అన్నింటికన్నా ప్రియమైన వస్తువు ఏది? బాబాయే కదా. तो और क्या याद आएगा? ఇంకేం గుర్తొస్తుంది మీకు అప్పుడు నిరంతరం? क्या याद आएगा? बाबा కదా. सर बीच बीच में अपने को चेक करते रहो, थोड़ा भी परसेंटेज कम हो तो उसको बढ़ा देना चाहिए. కేవలం మధ్య మధ్యలో చెక్ చేసుకొని ఇది ఏ మాత్రం కొద్ది పర్సంటేజ్ అయినా బాబా వైపు ఉన్నది తగ్గుతుంది అంటే వెంటనే దాన్ని పెంచేసుకుంటూ ఉండండి. फिर माया को आने की मार्जिन नहीं रहेगी. దగ్గరలో మధ్య మధ్యలో చెకింగ్ చేసుకొని మీరు ఆ పర్సంటేజ్ స్పీడ్ పెంచేసుకుంటూ ఉంటే మాయకు వచ్చే ఛాన్స్ దొరకదు. లేకిన్ హోతా క్యా హై, కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? చల్తే చల్తే साधारण स्थिति होती जाती है और समझते हैं याद तो है ही, भूले तो है ही नहीं, लेकिन साधारण होते होते विस्मृति की ओर चले जाते. इसलिए साधारण भी होने नहीं दो. సాధారణ స్థితికి వచ్చేస్తుంటారంట నడుస్తూ. ఏమనుకుంటారు? బాబా స్మృతి ఎప్పుడు ఉంటుంది కదా, నేను మర్చిపోయినా ఏంటి? మర్చిపోవడమే, నేనే మర్చిపోలేదు. నేను ఇక్కడ రానంత మాత్రం మర్చిపోయాను అనుకుంటున్నారా అక్కయ్య? నేను మురళికి రాకపోతే మర్చిపోయాను అనుకుంటున్నారా? మీకు అనిపించకపోతే మర్చిపోయాను అనుకుంటున్నారా? సంవత్సరం నేను రాలేదు కానీ నేనేం బాబాని మర్చిపోలేదు. సాధారణత అనేది వచ్చేస్తుంది జీవితంలో. సాధారణత కొన్ని రోజులు కంటిన్యూ అవుతూ విస్మృతి వైపు కూడా వెళ్ళిపోతారు, మర్చిపోయే వైపు కూడా. అందువలన సాధారణ స్థితిని కూడా మీలో రానివ్వకండి. थोड़ा भी परसेंटेज कम हो तो तुरंत
ऐड कर लो तो सदा ही शक्तिशाली रहेंगे కొంచెం పర్సెంటేజ్ తగ్గింది అన్న వెంటనే యాడ్ చేసేసుకోండి ఏంటి తగ్గిపోతుందని వెంటనే నేను దాన్ని కవర్ చేయాలి యాడ్ చేసుకుంటే సదా శక్తిశాలిగా ఉంటారు शक्तिशाली आत्मा के बीच में माया की आने की हिम्मत नहीं होती सदा शक्तिशाली आत्मा లేకపోతే మాయకు వచ్చే ధైర్యం ఉండదు माया आए फिर युद्ध करो इसमें समय चला जाता है और लिंक टूट जाता है మాయ వచ్చేసింది మళ్ళీ దాన్ని తరమాలి నేను దాంతో యుద్ధం చెయ్యాలి టైం వేస్ట్ అవుద్ది ఈ లోపల బాబాతో లింక్ కూడా కట్ అయిపోతుంది टूटी हुई लिंक को जोड़ना उसमें निरंतर में अंतर पड़ जाता है తెగిపోయిన లింక్ మళ్ళీ జోడించాలి బాబాతో అప్పుడు ఏమైపోతుంది ఈ నిరంతరము అనేది మనలో లేనట్టు అయిపోతుంది మాయకి ఛాన్స్ ఇచ్చాము అది వచ్చింది మళ్ళీ యుద్ధం చేస్తున్నాము బయటపడడానికి మాయ నుండి అప్పుడు టైం చాలా పోయింది లింక్ తెగిపోయింది ఆ తెగిపోయిన లింక్ జోడించాలి అప్పుడు కంటిన్యూటీ అనేది లేదు కదా కట్ అయిపోయింది కదా నిరంతరం అనే స్థితిలో తేడా వచ్చేసింది అందుకే ఏం చేయాలి సాధారణ స్థితి బి హోనే నహీ దో సాధారణ స్థితిని కూడా ఎప్పుడు రానివ్వకండి ఏమైంది ఇప్పుడు ఏం తప్పు చేసలేదు కదా నేనేం వికర్మాలు చేయలేదు కదా అని అనుకోకండి రానంత మాత్రాన్ని నేనేమైనా వికర్మ చేసేసానా నేను యోగం చేయనంత మాత్రాన్ని నేనేమైనా తప్పుడు పనులు చేశానా సాధారణ స్థితి కూడా రానివ్వకండి इस गलती में नहीं रहो कि बाप की याद तो है ही ఇది పొరపాటు చేయకండి బాబా స్మృతి నాకు ఎప్పుడు ఉండనే ఉంది కదా నేను కూర్చోకపోతే మాత్రం నాకు లేదనుకుంటున్నారేంటి నహి లేకిన్ సదా యాద్ స్వరూపే సదా స్మృతి స్వరూపం ఉంటుందన్నది యాద్ స్వరూప అర్థాత్ శక్తిశాలి సదా స్మృతి స్వరూపం ఉంటే శక్తిశాలిగా ఉంటారు कभी कभी काम क्रोध लोभ मोह बड़े विकार नहीं आते लेकिन अपना ही स्वभाव या अपना ही संस्कार साधारण स्थिति बना देता అప్పుడప్పుడు కామం క్రోధం లోభం మోహం పెద్ద వికారాలు మనలో రావడం లేదు అవి వదిలేసాం కానీ మన స్వభావమే మన సంస్కారమే మన స్థితిని సాధారణ స్థితిగా తయారు చేసేస్తూ ఉంటుంది ये अलबेलेपन के रूप में माया आती है ఎలా వస్తుంది మన స్వభావం మన సంస్కారం ద్వారా మనకి విఘ్నం అనేది అశ్రద్ధ నిర్లక్ష్యం అనే రూపంలో వస్తుంది స్టడీ रोज करते मुरली भी सुनते सेवा भी करते लेकिन जैसा होना चाहिए वैसा नहीं चल रहे हैं लेकिन स्पीड क्या है चलने के साथ स्पीड भी अच्छी हो స్టడీ చేస్తున్నా రోజు మురళి వింటున్నాము సేవ కూడా చేస్తున్నాము కానీ ఎలా ఉండాలో అలా లేదు మన పురుషార్థం మన బండి నడుస్తున్నాం కానీ స్పీడ్ నేను నడుస్తున్నాను కదా కానీ ఎలా నడుస్తున్నాను స్పీడ్ ఏంటి నడవడమే సరిపోదు స్పీడ్ కూడా మంచిది ఉండాలి बाप सभी बच्चों को सदा ही ऊंच देखता है और सदा ही ऊंच देखने की शुभ आशाएं रखता है బాబా పిల్లల్ని సదా ఉన్నతంగా చూస్తారు సదా ఉన్నతంగా నా పిల్లల్ని చూడాలి అనే శుభ ఆశ కూడా ఉంటుంది బాబాకు अच्छा सभी श्रेष्ठ कर्म करने वाले कर्म सत्ता वाले होना श्रेष्ठ कर्म की पूंजी जमा है ना कितने जन्म चलेगी శ్రేష్ట కర్మ సత్తా ఉండే శ్రేష్ట కర్మల మూట కట్టుకున్న వారే కదా మీరు ఎన్ని జన్మల కోసం తీసుకెళ్తున్నారు శ్రేష్ట కర్మలు कितना जमा किया है पूरा कल्प चलेगी या 21 जन्म चलेगी ఎంత పోగు చేసుకుని వెళ్తున్నారు శ్రేష్ట కర్మల ఫలం కల్పం అంతా సరిపోద్దంటారా 21 జన్మల వరకు సరిపోద్దా आधा कल्प के बाद भी पूजे तो जाएंगे पूजी भी तब बनते हो जब श्रेष्ठ कर्म का खजाना జమ करते हो అర్ధ కల్పం ఏ కూడా మీ విగ్రహాల పూజ జరుగుతుందంటే శ్రేష్ట కర్మల ఖజానా జమ చేసుకోవటం వల్లనే लास्ट जन्म भी देखो कितना अच्छा है भिखारी तो नहीं बने ना ద్వాపర యుగంలోని మీ మూర్తి పూజ జరుగుతుందంటే మీ శ్రేష్ట కర్మల ఫలమే కదా అప్పుడు కూడా మీరు పొందారు కదా పూజారి అయ్యాక కూడా ఇంకా ఇప్పుడు ఆఖరి జన్మ కూడా మీరు ఏమైనా బెగ్గింగ్ చేసే అడుక్కునే భిక్షగాల రూపంలో అయితే లేరు కదా
ఈ జన్మలో లాస్ట్ జన్మలో కూడా दाल रोटी तो है। तो जब लास्ट जन्म अच्छा है तो और जन्म भी अति दुखी नहीं होंगे। ఈ ఆఖరి జన్మే మీకు ఆ కష్టం లేదు అడుక్కుంటే గాని జీవితం గడవదని కదా। దీని ముందు జన్మల్లో ఇంకా మీకు కష్టమేమీ ఉండి ఉండదు। ये तो सुखी के बेंट में सती से बेंट करेंगे तो दुखी है, बाकी ऐसे दुखी नहीं होते जो फकीर बनकर रोटी मांगो। दुनिया के हिसाब से अति दुखी नहीं होते हम लोग, सती के हिसाब से दुखी होते। సత్యగా లెక్కలో చూసుకుంటే అక్కడ సుఖాలతో పోల్చుకుంటే మన స్థితి ఫుల్ డౌన్ దుఃఖిగా ఉన్నాము అంటాం, అంతేకాని బయట మనుషులతో పోల్చుకుంటే మీరు బాగానే ఉన్నారు। అడుక్కుని తినేంత బికార్లే, అడుక్కుని తినేంత పరిస్థితి మీకు లేదు। ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా అతి దుఃఖి అయితే మీరు అయిపోలేదు, కానీ మీ సత్యగా ప్రాప్తితో పోల్చుకుంటే మీది అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు దుఃఖిగా ఉన్నాము అని। అంటే ఇది ఎందుకు బాబా చెప్తున్నారు, మీరు చేసే శ్రేష్ట కర్మల ఫలం ఇప్పటి వరకు మీకు దొరుకుతుంది, సంగమయుగంలో చేసుకున్న श्रेष्ठ कर्मला फलम। अच्छा, टीचर्स का भी लक है जो सेवा की लॉटरी मिल जाती है। लॉटरी तो सबको मिलती है, लेकिन उनको सेवा की लॉटरी विशेष मिली है। लॉटरी బాబా పిల్లలే అందరికి దొరికింది, కానీ టీచర్ అక్కేలకి విశేషమైన లాటరీ దొరికింది। కుమారీలు కూడా ఎవరు టీచర్ అయితే లాటరీ కొట్టినట్టే। लॉटरी तो सबको मिलती है, लेकिन इनको सेवा की लॉटरी विशेष मिली है। आप लोग भी टीचर्स को देख खुश होते हो ना, या समझते टीचर्स आगे क्यों? మీ అందరికి ఖుషి అయినా టీచర్ అక్కేలకి ఇంత మంచి లాటరీ దొరికింది, వాళ్ళకి ఎందుకు ఇంత స్పెషల్ అనుకుంటున్నారా? ఆగే రखने वाले स्वतः आगे हो जाते। టీచర్ అక్కేలు ముందు అని మీరంటే మీరు ముందుకు వెళ్ళిపోతారు స్వతహాగా। रिगार्ड देने वाले को रिगार्ड मिलता जरूर है, ये एक अनादि नियम है। గౌరవం ఇస్తే ఆటోమేటిక్ గా గౌరవం పొందుతాము, ఇది అనాది నియమం। దేనా అర్థాత్ లేనా, और లేనా అర్థాత్ గవానా। ఇవ్వడం అంటే తీసుకోవడం, తీసుకోవడం అంటే పోగొట్టుకోవటం। ఇస్తే తీసుకుంటాం, అలా కాదు నాకు ఇవ్వాలి అందరూ అంటే పోగొట్టుకుంటాం। कोई लेने की कोशिश करते मुझे रिगार्ड मिले, क्यों नहीं रिगार्ड देते, కొంతమంది తీసుకునే ప్రయత్నం చేస్తారు। నాకెందుకు గౌరవించరు, వాళ్ళని గౌరవిస్తారు నన్ను గౌరవించరు। तो लेने के पीछे जाना, माना गवाना और देना अर्थात लेना। కానీ మనం ఎలా ఉండాలి, నేను గౌరవించలేదని నేను అనకూడదు, నేను గౌరవం ఇవ్వాలి అంతే। ఎందుకంటే తీసుకోవాలి, నాకు ఎవరు ఇవ్వాలి ఇవ్వాలి అంటే అంతా పోగొట్టుకునే వాళ్ళు అయిపోతాం। అలా కాకుండా నేను ఇవ్వాలి అని నడుచుకుంటూ ఉంటే మనకు తిరిగి మనం అడగకుండానే మనకు దొరుకుతూ ఉంటుంది। तो लेने देने वाले दाता के बच्चे हो या लेवता हो, దాతా పిల్లలు ఇచ్చేవాళ్ళు ఉన్నారా, తీసుకునే వాళ్ళగానే ఉన్నారా? దేవత అర్థాత్ దేనే వాళ్ళు, దేవతలు అంటే ఇచ్చేవాళ్ళు। अच्छा है बाप भी खुश, बच्चे भी खुश, बाकी क्या रहा। బాబా కూడా ఖుషి అవుతున్నారు, పిల్లలు కూడా ఖుషిగా ఉన్నారు బాబాని చూసి, ఇంకేముంది మీరు పొందాల్సింది। టీచర్స్ सबसे ज्यादा खुश है क्योंकि स्टूडेंट्स को देख करके खुशी होती है। టీచర్స్ అందరికన్నా ఎక్కువ ఖుషి ఉన్నారు, ఎందుకంటే స్టూడెంట్స్ ని చూసి టీచర్స్ కి కూడా ఖుషి అవుతుంది। अच्छा, वरदान ఈ రోజు మురళిలో आत्मिक वृत्ति दृष्टि से दुख के नाम निशान को समाप्त करने वाले सदा सुखदायी భవ। ఆత్మిక వృత్తి దృష్టి ద్వారా దుఃఖ యొక్క నామరూపాలను సమాప్తి చేసేటటువంటి సదా సుఖదాయిగా కండి। ఆత్మిక వృత్తి దృష్టి ద్వారా దుఃఖ యొక్క నామరూపాలను సమాప్తి చేసేటటువంటి సదా సుఖదాయిగా కండి। బ్రాహ్మణం का संसार भी न्यारा है तो दृष्टि वृत्ति सब न्यारे। బ్రాహ్మణుల ప్రపంచమే అతీతమైంది కాబట్టి బ్రాహ్మణుల దృష్టి వృత్తి కూడా అందరికన్నా అతీతమైనది। जो चलते फिरते आत्मिक दृष्टि आत्मिक वृत्ति में रहते उनके पास दुख का नाम निशान नहीं रह सकता। ఎవరైతే నడుస్తూ తిరుగుతూ కూడా ఆత్మిక దృష్టి ఆత్మిక వృత్తిని ధారణ చేసుకుని ఉంటారో వాళ్ళ దగ్గర దుఃఖం యొక్క నామరూపాలే రావు। క్యూంకి దుఃఖ హోతా హై శరీర్ భాన్ సే, కానీ ఎందుకు దుఃఖం వస్తుంది, शरीर भ्रांति కారణముగా। అగర్ శరీర భాన్ కో భూల్కర్ ఆత్మిక స్వరూప్ మే రేతే తో సదా సుఖీ సుఖే। ఒకవేళ శరీర భ్రాంతిని మరచి ఆత్మిక స్వరూపంలోనే మీరు స్థితులై ఉంటే సదా
సుఖమే సుఖం ఉంటుంది. उनका सुखमय जीवन సుఖదాయి बन जाता है. వారి సుఖమయ జీవితం సుఖదాయిగా తయారు చేసేస్తుంది వారిని. वे सदा सुख की सैया पर सोते हैं और सुख स्वरूप रहते हैं. వాళ్ళు సదా సుఖం యొక్క సయ్య, సుఖం యొక్క పాన్పు పైన పడుకుని ఉంటారు మరియు సుఖ స్వరూపంలో ఉంటారు. ఎవరు? ఆత్మిక దృష్టి, ఆత్మిక వృత్తితో నడుచుకునేవారు సదా సుఖదాయిగా ఉంటారు. स्लोगन, खुद को देखो और खुद की कमियों को भरो, तब खुदा का ప్యార్ మిలేగా. స్వయాన్ని చూసుకోండి మరియు స్వయం యొక్క లోపాలను నింపుకోండి, అప్పుడే ఖుదా యొక్క ప్రేమ లభిస్తుంది. ఖుదా ఎవరు? ఈశ్వరుడు, బాబా యొక్క ప్రేమ లభిస్తుంది. స్వయాన్ని చూసుకోండి మరియు స్వయం యొక్క లోపాలు నింపుకోండి, అప్పుడే खुदा అయిన బాబా యొక్క ప్రేమ లభిస్తుంది. खुद को देखो और खुद की कमियों को भरो, तब खुदा का प्यार मिलेगा. अच्छा, బాబా ఈ రోజు 4 సత్తాల కోసం చెప్పారు. వాటి ఆధారంతో చెక్ చేసుకుని ఈ 4 సత్తాలు నింపుకుని వర్తమాన ప్రాప్తి అనుభవం చేయండి, భవిష్యత్ ప్రాప్తిని కూడా అనుభవం చేయండి అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. ఇప్పుడు మన మధుబన్ నుండి మంచి ఒక శక్తిశాలి పురుషార్థి అన్నయ్య వచ్చారు, రామ్ శ్లోక్ బైజీ. మన సెంటర్ లోనే ఉన్నారు, వస్తారు మనందరి ఎదురుగా. చక్కటి అనుభవాలు చేయిస్తారు. 1 గంట వరకు కూడా క్లాస్ నడుస్తూ ఉంటుంది. అందరూ మంచి అనుభవం చేసుకోవాలి. ఓం శాంతి.